ఫౌండేషన్కి ఆహ్వానించాము. ఆయన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఫౌండేషన్లో కొన్ని కార్యక్రమాలు చేయడానికి పెద్దలుగా మమ్మల్ని ముందుకు నడిపించడానికి కొంతమంది మెంబర్స్ని జాయిన్ చేసుకోవాలని ఈరోజు తులసీదాస్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగానే ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక ఆటంకం జరుగుతుంది. మెంబర్స్ సహకరించినప్పుడు టైం సహకరించకపోవడం, ఏదో ఒక ఆటంకం జరుగుతుంది. ఈ పరంగా మేము అయ్యగారిని సంప్రదించాము. దీన్ని ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని గురించి ఆలోచించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఒక నిర్ణయం చెప్పారు. పేద పిల్లలకి ఎడ్యుకేషన్, వాళ్ళని ముందుకు నడిపించడానికి స్కూల్స్కి వెళ్దాం. 10th క్లాస్ 7th క్లాస్లలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చిన పిల్లలకి వాళ్ళకి స్కాలర్షిప్ లాగా ఇద్దాం. ఆ ఆలోచన చాలా మంచిది అనిపించిందండి. ఇన్ని రోజులు మాకు రాలేదు ఆలోచన. ఏమాత్రం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు ఇవి చేయాలనే ఆలోచన తపనతోనే ఉన్నాను తప్ప ఎలా వెళ్ళాలి ముందుకు అనే ఆలోచన రాలేదు. చదువుంటే ఎలా అయినా బ్రతకొచ్చండి, అది మేము తెలుసుకోలేకపోయాం. అయ్యగారి ద్వారా తెలుసుకున్నాం. ఈరోజు ఆ పదంలోనే నడవటానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ నుంచి అయ్యగారు చెప్పినట్టుగా మేము అన్ని స్కూల్స్ సందర్శించి మెంబర్స్ని వెళ్ళి ఆయా స్కూల్స్ యొక్క ప్రిన్సిపాల్స్ని, మరి దానికి ఎవరైతే సుపీరియర్స్ ఉంటారో వాళ్ళని కలిసి వాళ్ళతో మా విషయం చెప్పి మన ట్రస్ట్ యొక్క ఉద్దేశాలు చెప్పి ఆ పిల్లల నేమ్స్ తీసుకొని వాళ్ళకి మన వంతు సహాయంగా ఎంతో కొంత సహాయం చేస్తూ ఆ పిల్లల యొక్క విద్యోన్నతికి మనం సహకరిద్దాము. ఈ యొక్క కార్యక్రమాలన్నింటికీ కూడా దయచేసి ట్రస్ట్ మెంబర్స్ సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్థాపించి 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాలు అవుతున్నా కూడా అభివృద్ధి విత్తనం దశలోనే ఉంది. అయ్యగారు చెప్పినట్టు మరి మొక్కగా ఎదగాలని అందరూ, నేను ఒక్కదాన్నే తపన పడితే కాదండి, అందరూ సహకరించాలి. దయచేసి ఈ యొక్క విన్నపం అనుకోండి, దయచేసి సహకరించమని. పూలమాలేసి చేసే సందర్భంగా చేసి తులసీదాస్ గారు ఖమ్మం పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 5లో నివాసం ఉంటున్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ రిటైర్మెంట్ అయ్యి తన రిటైర్మెంట్ కాలంలో విశ్రాంతి తీసుకోకుండా పుస్తకాలు సేకరించి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంఘిక అన్ని రకాల బుక్స్ని తన దగ్గర ఒక రూమ్లో పెట్టి అందరి పిల్లలకి, విలేజెస్ పిల్లలకి అందరికీ వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక 4 నెలల నుంచి మొదలుపెట్టారు. ఈ యొక్క పుస్తక వితరణ కార్యక్రమాన్ని చూసి మా ట్రస్ట్ తరఫున ఆయనకి ఒక చిరు సత్కారం చేయాలని ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు ఆయన్ని మేము ఘనంగా సన్మానించాలని అనుకుంటున్నాం. ఈ సన్మానాన్ని అయ్యగారి చేతుల మీదుగా చేయాలని నిర్ణయించారు.
చేసుకోమని మనసా వాచా కర్మ కోరుతూ గురువు గారికి పుష్పాభిషేకం